హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టాక్ మార్కెట్ సిరీస్లో ఇవాళ డే 13. డే 13లో టాపిక్ వచ్చేసి ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, షేర్స్ ఎక్కడ కొనాలి. ఇప్పుడు ఫస్ట్ బీఎస్సీ అంటే ఏంటో చూద్దాం. బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఇండియాలో ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. 1875లో స్టార్ట్ అయింది. మీనింగ్ ఏంటంటే కంపెనీ షేర్స్ని పబ్లిక్కి బై అండ్ సెల్ చేయడానికి బీఎస్సీ ఒక మార్కెట్ ప్లేస్ లాగా వర్క్ అవుతుంది. బీఎస్సీలో మెయిన్ ఇండెక్స్ వచ్చేసి సెన్సెక్స్. సెన్సెక్స్ అంటే బీఎస్సీలో ఉన్న టాప్ 30 కంపెనీస్ పర్ఫార్మెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లాంటి బిగ్ కంపెనీస్ని. ఇప్పుడు ఎన్ఎస్సి అంటే ఏంటో చూద్దాం. ఎన్ఎస్సి ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి 1992లో స్టార్ట్ అయింది. బట్ టుడే ఇండియాలో మోస్ట్ యాక్టివ్ ఎక్స్చేంజ్గా ఉంది. ఎన్ఎస్సిలో మెయిన్ ఇండెక్స్ వచ్చేసి నిఫ్టీ 50. నిఫ్టీ 50 అంటే ఇండియాలో ఎన్ఎస్సిలో ఉన్న టాప్ 50 కంపెనీస్ పర్ఫార్మెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. డైలీ న్యూస్లో మనం వింటూ ఉంటాం కదా, నిఫ్టీ అప్ అయింది, సెన్సెక్స్ అప్ అయింది అంటే మార్కెట్ మూవ్మెంట్ని ఇండిసెస్ మెజర్ చేస్తాయి. ఇప్పుడు ఎన్ఎస్సి బీఎస్సి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఆబ్వియస్లీ బీఎస్సి ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్, 1875లో స్టార్ట్ అయింది. ఎన్ఎస్సి న్యూయర్ ఎక్స్చేంజ్, 1992లో స్టార్ట్ అయింది. బీఎస్సి మెయిన్ ఇండెక్స్ వచ్చేసి సెన్సెక్స్, ఎన్ఎస్సి మెయిన్ ఇండెక్స్ వచ్చేసి నిఫ్టీ 50. థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి ట్రేడింగ్ వాల్యూమ్. యూజువల్లీ ఎన్ఎస్సిలో ట్రేడింగ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కువ ఉంటారు. ఒకవేళ వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఆర్డర్స్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి, లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ డిఫరెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే చాలా ట్రేడర్స్ ఎన్ఎస్సిని ప్రిఫర్ చేస్తారు. ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసి బీఎస్సీలో కంపెనీస్ నెంబర్స్ ఎక్కువ, అంటే లిస్టెడ్ కంపెనీస్ ఎక్కువ బీఎస్సీలో లిస్ట్ అవుతాయి. బట్ ఎన్ఎస్సిలో ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, కెన్ ఏ కంపెనీ బి లిస్టెడ్ ఇన్ బోత్ ఎక్స్చేంజెస్? ద ఆన్సర్